ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈరోజు వీడియో వచ్చేసి మార్గశిర లక్షవారం 2వ వారం నా పూజా వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి బుధవారం నైట్ అండి. టైం వచ్చేసి 10:30 అయింది. మార్నింగ్ నుంచి కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. రెండు షార్ట్ వీడియోస్ అయితే షూట్ చేశాను. ఆల్రెడీ ఆ 2 కూడా ఆ రోజే పోస్ట్ చేసేసానండి. మధ్యాహ్నం మంచు కురుస్తుందని ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. అలాగే ఈవినింగ్ దీపాలు పెట్టినప్పుడు ఒక షార్ట్ వీడియో షూట్ చేసి ఆ వీడియో కూడా వెంటనే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసి పోస్ట్ చేసేసానండి. ఇంకా మార్నింగ్ నుంచి ఇంట్లో చేసిన వర్క్ ఏది వ్లాగ్ కింద అయితే షూట్ చేయకూడదని ముందే అనుకున్నాను. అందుకే ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి వీడియో అయితే షూట్ చేయలేదండి. ఈ 10:30కి కూడా ఇంక ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది కదా, ప్రశాంతంగా ఉంది అనిపించాక చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. నెక్స్ట్ టైం మార్గశిర లక్షవారం కాబట్టి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసి మొత్తం ఫుడ్ తిన్న గిన్నెలన్నీ ఉంటాయి కదా నైట్వి, అవన్నీ క్లీన్ చేసి ఇంకా పూజా సామాగ్రి అన్నీ కూడా ఈవినింగ్ పూజ అయిన తర్వాత అవి కూడా క్లీన్ చేసి పెట్టేశానండి. అంటే నెక్స్ట్ డే ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ ఉండకుండా ఉంటుంది కదా, పూజ అయితే త్వరగా చేసుకోవచ్చు కదా అన్నట్టు. పూజా రూమ్ కూడా క్లీన్ చేసేసి తడి పెట్టేశానండి. ఎప్పుడు కూడా బుధవారం నాడు అయితే పూజా రూమ్ క్లీన్ చేయండి, ఎందుకంటే అన్వి తింటాం కదా, మళ్ళీ ఇంకా పూజా రూమ్లోకి ఏం వెళ్తాంలే అన్నట్టుగా. కానీ నెక్స్ట్ టైం మార్గశిర లక్షవారం కాబట్టి ఇంకా తలంటు స్నానం కూడా ఇప్పుడే ఈవినింగ్ 5:30 ఆ టైంకి అయితే తలంటు వేసుకున్నానండి. నెక్స్ట్ తలంటు స్నానం చేయాలి కానీ తలంటుకోకూడదు కదా అన్నట్టుగా ఆఫ్టర్నూన్ ఆయిల్ పెట్టేసుకుని ఈవినింగే తలంటు వేసుకున్నాను. తలంటుకున్న తర్వాత ఇంకా పూజా రూమ్ కూడా క్లీన్ చేసి తడి పెట్టేసి అప్పుడు దీపాలు అయితే పెట్టానండి. ఇంటి బయట కూడా దీపాలు అయితే వెలిగించాను కదా గుమ్మం దగ్గర, సో అవి కూడా ఇంకా కొండెక్కేసాయండి. ఆ దీపాలు కూడా తీసేసి ఇంకా క్లీన్ చేసి ఉంచినట్లయితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ గుమ్మానికి ఇరువైపులా దీపాలు అయితే పెడతాను కదా. నార్మల్ డేస్లో అయితే దీపం పెట్టను, కానీ మార్గశిర లక్షవారం పూజకు ముందు గౌరీ అమ్మవారి పూజ చేసుకుని దీపం అయితే వెలిగిస్తాం కాబట్టి ద్వారానికి 2 వైపులా కూడా దీపాలు అయితే పెడతానండి. ప్రమిదలు అయితే క్లీన్ చేసి పెడతాం కదా అన్నట్టుగా ఇంక ఇప్పుడే తీసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అనుకోండి వాచ్మెన్ వాళ్ళు క్లీన్ చేస్తారు కదా, అటు ఇటు తుడిచేస్తారు, ఎందుకులే అన్నట్టుగా ముందుగానే తీసేస్తున్నాను. సో ఇంక ఇవి కూడా క్లీన్ చేశాను. ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 అయ్యిందండి. నేనైతే 5కి అలారం పెట్టుకున్నాను. సో కానీ అలారం మోగినప్పటికీ కూడా అసలు లేవాలనిపించలేదండి. అలారం కట్టేసి మళ్ళీ పడుకున్నాను. 6కి మోగిందండి. ఇంక అప్పుడు కూడా లేవకపోతే ఇంట్లో వర్క్ కావదన్నట్టుగా లెగిసి హౌస్ అయితే క్లీన్ చేశాను. 6:30 అయ్యిందండి. ఇంకొక పక్క స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకున్నాను. చాలా చల్లగా ఉంది కదా, కార్తీక మాసంలో అయితే వేడి నీళ్ళు స్నానం చేయకూడదు అన్నారనేసి ఎంత చలేసినప్పటికీ కూడా చన్నీళ్ళతోటే స్నానం చేసేదాన్నండి. ఇప్పుడు కూడా అలాగే అనుకుంటున్నాను, కానీ ఎందుకో వేడి నీళ్ళే వేసుకోవాలనిపించి ఇంకొక పక్క వేడి నీళ్ళు వేశాను. సో ఇంకా మనం ఏ పూజలైనా ఏ వ్రతాలైనా హాట్ వాటర్ అయితే మానం కదా, సో ఒక పక్క అయితే వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. నార్మల్ డేస్లో అయితే మీకు తెలిసిందే కదా, వామ్మని జీలకర్రని మెంతిపొడని ఏవేవో వేస్తూ ఉంటాను. కానీ ఇలాంటి పూజల టైంలో అయితే ఉత్తి హాట్ వాటర్ తాగుతానండి. ఇంక ఇందులో తేనె, నిమ్మకాయ ఇంక ఇలాంటివి అసలు ఏమీ వేయను. ఈ వాటర్ తీసుకుంటాను. కానీ చాలామంది అయితే పూజ అయిన తర్వాత తాగొచ్చు కదా, పూజకు ముందు ఎందుకు అంటారు, కానీ నాకేంటోనండి ఇంకా బ్రష్ చేయగానే ఇలా వాటర్ తాగడం అలవాటు అయిపోయింది. బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పటికీ కూడా హాట్ వాటర్ లేకపోయినా నార్మల్ వాటర్ అయినా తాగేస్తానండి. అదేంటో నాకు తెలియదు, ఆ వాటర్ తాగకపోతే ఆ రోజంతా నేను ఏ పని చేయలేను. ఏదో మార్నింగే బెడ్ కాఫీ తాగే వాళ్ళకి ఎలా అలవాటో నాకు ఈ వాటర్ తాగడం అలా అలవాటు అయిపోయింది. అలానే ఈ వాటర్ ఏమైనా త్వరగా తాగేస్తానా అంటే ప్రశాంతంగా తాగాలనుకుంటానండి. వేడిగా ఉంటాయి కదా, ఏదో టీ తాగినట్టుగా హాఫ్ లీటర్ వాటర్ని 20 నిమిషాల వరకు తాగుతాను. ఒక పక్క ఏమో మొబైల్ చూస్తూ ఉంటాను. ఇంకా టైం అస్సలు తెలియదండి. మార్నింగ్ ఎంత త్వరగా లేచినప్పటికీ కూడా నాకు ఈ వాటర్ కాడే ఎక్కువ టైం వేస్ట్ అయిపోద్ది అనిపిస్తుంది. ఈరోజైతే 5కి లేచి ఇంకా 7:30, 8 లోపు పూజ అయితే చేసేసుకోవాలనుకున్నానండి. కానీ ఇంకా 6 వరకు లేవలేకపోయాను. ఇంక లేచిన తర్వాత ఈ వీడియో షూట్ చేసుకుంటూ కూర్చున్నాను కదా, ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఈ వీడియో దగ్గరే వేస్ట్ అయిపోయిందండి. ఆ లేటు పూజ అవుతుల్లోకి 9:30 అయిపోయిందండి. ఎక్కడ 7, 8కి చేసుకునే పూజ 9:30కి చేసుకున్నాను అనిపించింది నాకే. కానీ నేను అనుకున్నట్టుగా 5కి లేచేసినట్లయితే ఎంత వీడియో షూట్ చేసుకున్నప్పటికీ కూడా 8 లోపే పూజ అయిపోయిందండి. ఈ చలి ఎక్కువగా ఉండటం వల్ల మార్నింగే లేవలేకపోతున్నాము. మంచు చలి అయితే చాలా ఎక్కువ ఉందండి. లాస్ట్ ఇయర్ కూడా మార్గశిర మాసంలో 3వ వారమో 2వ వారమో అంతగా ఐడియా లేదు, కానీ తుఫాన్ అండి. అప్పుడు కూడా చాలా వర్షం, మంచు, చలి అయితే చాలా ఎక్కువగా ఉంది ఆ టైంలో. సో ఇప్పుడైతే వర్షం లేదు. మొన్న 2 డేస్ పడినప్పటికీ కూడా ఇప్పుడు మంచు అయితే చాలా ఎక్కువ కురుస్తుందండి. నిన్న చూసారు కదా, షార్ట్ వీడియో పోస్ట్ చేశాను.
ఆఫ్టర్నూన్ టైంలో బట్టలు తీద్దామని మేడ మీదకి వెళ్తే ఇంక మంచు అయితే చాలా ఎక్కువ కురుస్తుందండి. మొత్తం అంతా కూడా పొగ మంచు. నార్మల్గా చూస్తే ఎక్కువ కనిపించింది కానీ వీడియోలో అంత క్లారిటీగా తెలియటం లేదు. చుట్టూ ఉన్న పెద్ద పెద్ద కొండలు లాంటివి కనిపిస్తున్నాయి కానీ వాటికి కొంచెం పక్కనే చిన్న చిన్న కొండలు లాంటివి అవన్నీ కూడా అసలు కొంచెం కూడా కనిపించటం లేదండి. ఇంకా పెద్ద కొండలంటారా అవైతే కొంచెమైనా కనిపిస్తున్నాయి. అలాగే కొంచెం దూరంగా ఉన్న హౌసెస్ కూడా ఇంకేం కనిపించటం లేదు. అంత పొగ మంచులా అయితే కురిసిందండి. సో ఇంట్లో ఉంటే ఏం తెలీదు కానీ ఆ టైంలో మేడ పైన బట్టలు తీద్దామని వెళ్ళాను కదా! సో అప్పుడైతే చూసాను. ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా! మిట్ట మధ్యాహ్నం కూడా చాలా మంచయితే ఉందండి. సో అలాగే మనకి పర్లేదు కానీ అరుణాచలం వెళ్ళిన వాళ్ళకైతే చాలా ఇబ్బందులండి. లక్షల్లో వెళ్తారంట ఈ 3 రోజులు కూడా భక్తులు స్వామివారి దర్శనానికి. అలాగే జ్యోతి వెలిగిస్తారు కదా! జ్యోతిని దర్శించుకోవడం కోసం తమిళనాడులో ఉండేవాళ్ళు ఈ 3 రోజులు కూడా ఒక పండగలా అయితే చేసుకుంటారంటండి. అలాగే ఇక్కడ మా ఇంటి దగ్గర తమిళియన్స్ ఉంటారండి. వాళ్ళైతే ప్రతి సంవత్సరము కూడా మన కార్తీక మాసంలో ఎప్పుడూ దీపం అయితే పెట్టరు. ఈ అరుణాచలంలో జ్యోతికి 2 రోజుల ముందు నుంచి కూడా వాళ్ళు గుమ్మం దగ్గర దీపాలు అయితే పెట్టడం స్టార్ట్ చేస్తారండి. ఆ జ్యోతి రోజు వరకు కూడా గుమ్మం దగ్గర 3 రోజులు వరుసగా దీపాలు అయితే పెడతారు ముగ్గు పెట్టి చక్కగాని. సో లాస్ట్ ఇయర్ చూసాను. అప్పుడు నాకు అంతగా తెలియదు కదా, పట్టించుకోలేదండి. ఏంటి వీళ్ళు కార్తీక మాసంలో దీపాలు పెట్టడం మానివేసి ఇప్పుడు పెడుతున్నారు అనుకున్నాను. అప్పుడు అంతగా పట్టించుకోలేదు కానీ ఈ సంవత్సరం కూడా వీళ్ళు మొన్నటి నుంచి 2 డేస్ వరుసగా దీపాలు పెడుతుంటే అప్పుడు తెలిసిందండి నాకు. అరుణాచలం తమిళనాడు అటు సైడ్ మొత్తం అంతా కూడా ఈ 3 రోజులు ఒక పండుగలా జరుపుకుంటారంటండి. ప్రతిరోజు దీపాలు వెలిగించుకుని మనం దీపావళి, కార్తీక పౌర్ణమికి దీపాలు ఏ విధంగా పెట్టుకుంటామో సో మరి ఇప్పుడు అటు సైడ్ కూడా కార్తీక పౌర్ణమి అంటారు కదండి. మనకి ఆ క్యాలెండర్ ప్రకారం మనం నవంబర్లో వచ్చేసింది దీపావళి, కార్తీక పౌర్ణమి ఇవన్నీ కూడాని. వాళ్ళ క్యాలెండర్ ప్రకారం అయితే ఈ మంత్లో అయితే డిసెంబర్ మంత్లో అలా వస్తుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడైతే చేస్తారు. సో మనకి ఎక్కువగా ఈ జ్యోతి వెలిగించడం అప్పుడే వెళ్తారు కదా అందరూ కూడా. కానీ అక్కడ కూడా బ్రహ్మోత్సవాల్లాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంలో ఆ స్వామివారు అయితే ఊరేగుతారంటండి ఆ మాడ వీధుల్లో కూడాని. సో మనకి నవంబర్ 24 నుంచే కూడా అక్కడ మొత్తం అన్నీ స్టార్ట్ అవుతాయంట. మనం ఏంటంటే ఎక్కువ ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళిన వాళ్ళు, నెక్స్ట్ జ్యోతిని దర్శించుకోవడానికి వెళ్ళేవాళ్ళు ఈ 3 రోజులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. జ్యోతి కూడా 15 రోజుల వరకు అలా వెలుగుతూనే ఉంటుందని అయితే ఏదో చెప్పారంటే నేను ఎప్పుడూ వెళ్ళలేదు. మామూలుగా టీవీలో చూడటం, అదే యూట్యూబ్ ఇలా చూడటమే తప్ప నేను కూడా దీపోత్సవానికి ఎప్పుడు వెళ్ళలేదులేండి. ఈ మధ్యకాలంలో చాలామంది అయితే అరుణాచలం వెళ్తున్నారండి. ఈ సంవత్సరం అయితే ఈ దీపాన్ని దర్శించుకోవడానికి చాలామంది అయితే వెళ్ళారు మాకు తెలిసిన వాళ్ళే. అరుణాచలం వెళ్ళలేనప్పటికీ కూడా నేనైతే ఈ సంవత్సరం నిన్నైతే దీపాలు అయితే వెలిగించానండి. సో అది కూడా డౌట్సేనండి అన్నీ కూడా. అంటే మన సైడ్ ఎవరు వెలిగించరు కదా, నేను వెలిగిస్తున్నాను తప్పేమో అని ఒక పక్క అనిపించింది. మళ్ళీ ఏమో ఇదేంటిది దేవుడికి కదా మనం చేసేది తప్పేంటి, గుమ్మం దగ్గర దీపం కార్తీక మాసంలో పెడతాం, సో ఈరోజు పౌర్ణమి కదా పెట్టుకుంటే తప్పేంటి అన్నట్టుగా అలా డౌట్గా ప్రశ్న నేనే జవాబు నేనే అన్నట్టుగా మొత్తం మీద ఎలా అయితేనో తమిళియన్స్ లాగే నేను కూడా దీపాలు అయితే పెట్టేశానండి. ఇంక ఇలా మీతో మాట్లాడుతూనే వాటర్ అయితే తాగేసిన తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చాక బయట క్లీన్ చేసేసి ముగ్గు పెట్టానండి. ముగ్గు కూడా చాలా సింపుల్గా వేసేసాను. లక్ష్మీ పాదాలు చుట్టూతా ఇలా లోటస్ వచ్చేలా వేసి మధ్యలో ఎల్లో రెడ్ కలర్స్ అయితే వేసి ఈ విధంగా సింపుల్గా వేసానండి. ఈసారి పూజా రూమ్లో కూడా లక్ష్మీ అమ్మవారి పాదాలు అయితే ఈ విధంగా వేసుకున్నాను. ఈ పాదాల డిజైన్స్ నా దగ్గర 4-5 రకాలైతే ఉంటాయండి. ఈసారి అయితే ఈ విధంగా వేసాను. లాస్ట్ ఇయర్ అయితే పెద్ద పెద్ద పాదాలు వేసాను, లక్ష్మీ పాదాలు. సో అలాగే ఈ పూజకు కావాల్సిన కూడా ఏమీ తెప్పించలేదండి. అంటే అట్టుపళ్ళు, పువ్వులు ఇలా ఏం తెప్పించుకోలేదు. మార్నింగ్ కిందకి వెళ్ళి పువ్వులు వేరుకొద్దాం అనుకున్నాను, పారిజాత పూలు. ఇంక వెళ్ళలేదండి, వీడియో షూట్ చేసుకుంటూ కూర్చున్నాను కదా, ఇంకా అలా టైం సరిపోయింది. ఇప్పుడైతే మార్కెట్కి పంపించాను అన్ని తీసుకురమ్మని. ఈ లోపు పూజ కాడ అన్ని సర్దుతున్నానండి. ఇంకా నైవేద్యం కింద పాలు పెట్టేద్దాము, పరవాన్నం కూడా చేయాలనుకోలేదులేండి. అందుకే పాలు అయితే కాచి నైవేద్యం కింద సమర్పిద్దాం అనుకున్నాను. పూజకైతే అన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేశానండి. ఇంకా పాలైతే కాచాను, చల్లారాలి. ఇంకా పరవాన్నం అయితే చేయలేదు ఈరోజు. సో ఇంకా పువ్వులు ఇవన్నీ కూడా ముందుగా అయితే ఏం తెప్పించుకోలేదని చెప్పాను కదా. ఇప్పుడైతే మా అబ్బాయి వెళ్ళాడు పువ్వులు తీసుకురావడానికి. నెక్స్ట్ తాంబూలం కోసం అట్టుపళ్ళు ఇవన్నీ అయితే తీసుకొస్తాననేసి, సో అందుకే పూజకైతే ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను. ఇంకా తవలపాకులు కూడా ఎప్పుడో అత్తయ్య గారు కార్తీక మాసంలో ఇచ్చిన తవలపాకులు అయితే ఉన్నాయి కానీ ఇంకా బాగాలేదు, ఇంకా అయిపోయాయి. సర్లే బయట ఇంక దీపాలు పెట్టడానికే కదా అన్నట్టుగా ఈ 2 అయితే కొంచెం మంచిగా ఉన్నాయని తీసాను. సో అలాగే ఇక్కడ కూడా అంతేనండి, ఈ తవలపాకులు అయితే వేసేసాను ప్రజెంట్. సో లేవు కదా, సో చూసారు కదా. ఇంకా పూజ అంతా అయిన తర్వాత వీడియో అయితే షూట్ చేస్తాను. లాస్ట్ ఇయర్ అయితే కనకమహాలక్ష్మీదేవి అమ్మవారి పూజ 4 వారాలు కూడా చేసుకున్నానండి. సో ఈ సంవత్సరం కూడా కుదురుద్దో లేదో అనుకున్నాను కానీ ఫస్ట్ వారం అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉన్నాను. ఇంకా పూజ అయితే ఏం చేసుకోలేదు. ఈ వారం కుదరదేమో అనుకున్నానండి.
కానీ ముందు వారం చేసుకోలేనప్పటికీ కూడా అమ్మవారి పూజ అయితే ఈ వారం మనస్ఫూర్తిగా చేసుకున్నానండి. అమ్మ దయ వలన చాలా బాగా జరిగింది. లేకుంటే మా అబ్బాయి దీపం పెట్టేస్తాడులే అనుకున్నాను. కానీ అమ్మవారికి పూజ అంతా కూడా మనస్ఫూర్తిగా నా చేతులతో నేనే చేసుకున్నానండి. నా దగ్గర కనక మహాలక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయితే లేదండి. ఇలా అమ్మవారి రూపంతో నా దగ్గర డాలర్ అయితే ఉందండి. ఈ డాలర్ కూడా మార్చవరంలో కనక మహాలక్ష్మీదేవి అమ్మవారి పూజ అయితే చేయించారు. అప్పుడు అమ్మవారి డాలర్లు అయితే ఇచ్చారండి. సో అప్పటి నుంచి కూడా ఎప్పుడు నార్మల్గా పూజ చేసుకోవటమే తప్ప మార్గశిర లక్షవారాలో ప్రత్యేకంగా పూజ ఏం చేసేదాన్ని కాదు. లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఇలా వ్రతం కింద కాకుండా పూజలా మార్గశిర లక్షవారాలు అయితే చేసుకుంటున్నానండి. అమ్మవారి పూజకు ముందుగానే గుమ్మానికి ఇరువైపులా కూడా దీపాలు అయితే పెట్టేసి పూజ అయితే చేసుకున్నానండి. నేను బయట దీపం పెట్టేటప్పుడు ఇంటెదర ఆంటీ కూడా గుమ్మానికి ఇరువైపులా లక్ష్మీ పాదాలు వేసి దీపం పెడుతున్నారు. సో ఆంటీ వేసే లక్ష్మీ పాదాలు డిఫరెంట్గా కనిపించాయండి నాకు. నా దగ్గర ఉన్నవన్నీ కూడా ముద్దుగా ఉన్నాయి. ఇవేంటో డిజైన్లా అయితే ఉన్నాయి. ఆంటీ లక్ష్మీ పాదాలు బాగున్నాయంటే నువ్వు కూడా వెయ్యి మీ గుమ్మం దగ్గర అనేసి అయితే ఇచ్చారండి. సో నేను గుమ్మానికి ఇరువైపులా కూడా ఈ లక్ష్మీ పాదాలు కూడా వేశాను. బాగున్నాయి కదా చూడడానికి. ఈరోజు ముగ్గు అయితే 10 మినిట్స్లో వేసేసాను. కానీ చూడడానికి చాలా నిండుగా ఉంది కదండి. సో ముగ్గు ఈ బాక్సులు వస్తున్నాయి కదా, డిజైన్ బాక్స్, అలాగే లోటస్ది ప్లేట్ ఒకటి తీసుకున్నాను. ఆ రెండు ఉపయోగించి ఇలా సింపుల్గా డిజైన్ అయితే వేసానండి. వేసాక ఎందుకు వైట్గా కనిపిస్తుంది అన్నట్టుగా మధ్య మధ్యలో ఇలా కొంచెంగా కలర్స్ అయితే వేసానండి. కానీ ఎంత నిండుగా కనిపించిందో నాకు భలే నచ్చిందండి. ఎంతో కష్టపడిపోయి చాక్ పీస్తో వేసి తర్వాత కలర్స్ వేసి నిద్దులు పడతాను కదా, సో అలా కాకుండా ఇలా సింపుల్గా వేస్తేనే బాగుంది అనిపించిందండి. గౌరీ పూజ, తులసి పూజ అయ్యే టైంకి కరెక్ట్గా మా అబ్బాయి అయితే పువ్వులు, తమలపాకులు, అరటిపళ్ళు అయితే తెచ్చేసాడు. సో ఇంక ఈ తమలపాకులు అయితే బాగోవు కదా, పడేయాలి. ఇప్పుడు తెచ్చిన తమలపాకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో ఇంకా అమ్మవారి పూజ గురించి అన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసేసాను కదా. అమ్మవారికి శనగపప్పు వేసిన పరమాన్నం చేసి పెడితే చాలా మంచిదంటండి. లాస్ట్ ఇయర్ ఆ విధంగానే చేసి పెట్టాను. కానీ ఈ సంవత్సరం ఇంకా చేయలేదు. పాలు, బెల్లం అయితే సమర్పించేశాను. అలాగే ఇప్పుడు చూడండి, సీజన్తో సంబంధం లేకుండా రాంపలాలు అయితే ఇప్పుడు కూడా వస్తున్నాయి. మా వారైతే సీతపళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను బాగోవేమో ముగ్గవేమో అనుకున్నాను. రెండు పళ్ళు ముగ్గితే ఆ రెండు కూడా అమ్మవారికి అయితే నైవేద్యం కింద సమర్పించాను. ఈరోజు పువ్వులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. వైట్ చామంతి అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి, ఎంత ప్యూర్ వైట్గా ఉన్నాయో. మా అబ్బాయి అయితే మా ఈ చివర అమ్మవారి టెంపుల్ ఉంటుందండి, ఆ టెంపుల్ దగ్గర బండి పైన కొబ్బరికాయలు, అట్టుపళ్ళు, పువ్వులు అమ్ముతారన్నమాట ప్రతిరోజు కూడా. అక్కడి నుంచి అయితే తెచ్చాడంటండి. చాలా బాగున్నాయి పువ్వులు అయితే. మార్కెట్కి వెళ్ళి ముందు రోజు తెచ్చుకున్నా కూడా ఇంత ఫ్రెష్గా ఉండవండి. మార్కెట్లో ఏంటో పువ్వులు ఎక్కువ ఇస్తారు కానీ అంత తాజాగా అనిపించవు. నాకైతే ఇక్కడైతే చాలా బాగా అనిపించాయి. ఫొటోస్ అన్నింటికి కూడా చామంతి పూలు పెట్టి అలంకరణ అయితే చేస్తాను. చామంతి పూలతో పాటుగానే కొన్ని రోజెస్ కూడా ఇచ్చారు. ఇంక ఈ వైటు, ఎల్లో, ఈ రెడ్ రోజెస్ భలే అనిపించిందండి. పూజా మందిరం అంతా కూడా చాలా నిండుగా కలగా అనిపించింది. ఎన్ని అలంకారం చేసినప్పటికీ కూడా పువ్వులు లేకపోతే అస్సలు బాగోదు కదండి. పూజకి పువ్వులే అందం కదా. సో పువ్వులు లేనప్పుడు షూట్ చేసిన వీడియో చూడండి, స్టార్టింగ్లో ఏదో బోసుగా వెల్తిగా ఉన్నట్టుగా ఉంది. ఇంక పువ్వులు తెచ్చిన తర్వాత ఒక్కొక్కటి పెట్టినప్పటికీ కూడా ఎంతో నిండుగా ఇంకా పూజకాలు వచ్చినట్టుగా అనిపించిందండి నాకైతే. సీజన్తో సంబంధం లేకుండా 365 రోజులు కూడా మనకి చామంతి పూలు అయితే దొరుకుతాయి కదండి. కానీ ఇంత తాజాగా ఫ్రెష్గా అయితే ఉండవు. మనకి శీతాకాలమే ఎక్కువ చామంతి పూలు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. కాస్ట్ కూడా నార్మల్ డేస్ కంటే కూడా ఈ కార్తీక మాసం నుంచి మనకి ధనుర్మాసం వరకు కూడా చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి చామంతి పూలు. మనకి వరలక్ష్మి వ్రతం టైంలోని గట్రా చాలా ఎక్కువ కాస్ట్ తీసేసుకుంటారండి. తక్కువ పూలు ఇచ్చినప్పటికీ కూడా కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు. అంత ఫ్రెష్గా కూడా ఉండవు. పువ్వులన్నీ కూడా ఫొటోస్కి అయితే సర్ది పెట్టేశానండి. ఇంక ఇప్పుడు పూజ అయితే చేసుకోవాలి. పూజ కూడా నార్మల్గానే చేసుకుంటానండి. లాస్ట్ ఇయర్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఒకవేళ ఆ వీడియోస్ చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనకి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అంటే వ్రతం చేసుకునే వాళ్ళు వేరే విధంగా చేసుకుంటారు. మనం ఏంటంటే శుక్రవారం అమ్మవారికి పూజ ఎలాగా చేసుకుంటాం కదా, అదే విధంగా చేసుకుంటాము. మార్గశిర లక్షవారాలు వ్రతం ఆనవై ఉన్న వాళ్ళైతే అన్ని రకాల పిండి వంటలు నేతితో చేసి వండి పెడతారండి అమ్మవారికి. అలాగే కథ చదువుకుంటారు. ఆ రోజంతా కూడా వాళ్ళు తలలో పాన్ పెట్టుకు తల దువ్వుకోరు. నూనెతో చేసిన ఫుడ్ ఐటమ్స్ ఏవి కూడా ముట్టుకోరు. ఆఖరికి నూనె బాటిల్ కూడా ముట్టుకోరండి. అద్దంలో ముఖం చూసుకోవటం కానీ, నెక్స్ట్ పిల్లల్ని కొట్టడం, తిట్టడం ఇలాంటివి అసలు ఏం చేయరండి. నార్మల్ పూజలు, వ్రతాలకైతే మనం నూనెతో చేసినవి తింటాము, తల దూకుంటాము, ఇవన్నీ చేస్తాం కదా. ఈ పూజ ఆనవాయితీ ఉన్న వాళ్ళైతే అవన్నీ పాటిస్తారండి. వ్రతం కింద చేసేవాళ్ళు, నార్మల్గా చేసిన వాళ్ళు అదేమి ఉండదు. కానీ అలానే పిల్లల్ని కొట్టమని, తిట్టమని కాదండి. ఏ పూజ చేసుకున్నా కూడా పిల్లల్ని కొట్టి, తిట్టి అలా అయితే అసలు చేయకూడదు. కానీ నార్మల్గా చెప్తున్నానండి. సో చూసారు కదా, మార్గశిర లక్షవారం 2వ వారం పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. సో ఈ వీడియో అయితే ఈరోజు మార్నింగే పోస్ట్ చేయాలండి. నిన్నే చాలా వరకు వీడియో ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానండి. షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, రేపు మార్నింగే వీడియో మీతో షేర్ చేసుకుంటాను ఫుల్ వీడియో అనేసి.
కానీ ఏంటో నా టైం ఈరోజు అస్సలు బాలేదండి. మార్నింగ్ నుంచి కూడా చాలా చిరాకుగా ఉంది. దానికి తోడు సగం వాయిస్ ఓవర్ ఇచ్చాక వేరే వీడియో డిలీట్ చేయబోయి ఈ వీడియో డిలీట్ చేసేసానండి. మళ్ళీ ఫస్ట్ నుంచి కథ మొదటికొచ్చిందండి. మళ్ళీ వీడియో అంతా కూడా ఎడిటింగ్ చేసుకొని, మళ్ళీ అన్నీ కట్ చేసుకు, వాయిస్ ఓవర్ ఇచ్చుకుని అన్నీ చేశానండి. టైం వచ్చేసి 5:30 అయ్యిందండి. ఇప్పటికైతే వీడియో పూర్తయింది. చాలా చిరాకొచ్చిందండి ఈరోజు. ఒక పక్క ఇంట్లో వర్క్ అవ్వలేదు. ఒక పక్క ఈ వీడియో పూర్తి కాలేదు. మధ్య మధ్యలో అటు ఇటు తిరుగుతూ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. సో, ఎలా ఉంటదో కూడా ఇని ఓపిక కూడా లేదండి. అంత చిరాకొచ్చేసింది ఫస్ట్ టైం ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. సో, ఫైనల్‌గా వీడియో అయితే ఈవినింగ్ 6:30 అవుతదో, 7 అవుతదో పోస్ట్ చేస్తాను. ఇంకా ఇది సేవ్ చేసి అప్‌లోడ్ చేయాలి కదండీ! ఆ చక్రం అలా తిరుగుతూనే ఉంటది అప్‌లోడ్ చేసిన తర్వాత ఎప్పుడు పోస్ట్ అవుతదో. సో, ఫైనల్‌గా ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.